పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది యేసుని ప్రేమ. ప్రియమైన సహోదరి సహోదరులారా, శనివారం నాడు ఈరోజు అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా దేవుని యొక్క ప్రత్యేక దీవెనలు మన మీద కురిపించాలని ప్రేమామయుని యేసు ప్రభుని ఆరాధిద్దాం. అలాగే రేపటి దినం సోలిపోవలదు మనసా నీవు సోలిపోవలదు అని ధైర్యం ఇచ్చే పాటను ఈ 2 రోజులు సెలవు నుండి దేవుడు మనకు అందించిన సందేశంలాగా ప్రవచనంలాగా భావించి భక్తితో మనం ఈ దినమున అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కోరుతూ ఈరోజు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి గడియలో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అమ్మ మరియ తల్లిని ప్రత్యేకంగా మనందరి కోసం ప్రార్థన చేయమని ప్రార్థిస్తూ యుద్ధ వాతావరణంలో అన్నీ ఆగిపోయి శాంతి సమాధానమును దేవుడు చేకూర్చాలనియు మరియు మంచి వాతావరణం ప్రజలకు లభించాలని భక్తితో మనం ప్రార్థిస్తూ ఈ దినము కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే అనేక మంది బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశంలో కూడా ప్రభు తిరుహృదయానికి అర్పించి కరుణ జపమాలలో ప్రార్థిస్తాం. అలాగే కె బాల సాకేత్ రెడ్డి ఈ నెల 17వ తేదీ నుండి MBA ఎగ్జామ్ రాస్తుండగా మంచి మార్కులు వచ్చినట్లుగా, మంచి జ్ఞానం, ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు, మంచి ఆరోగ్యం, ఉద్యోగం కొరకు చేయి ప్రతి పనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండినట్లుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు అమ్మమ్మ, తాతయ్య. అలాగే మోలా జార్జ్ 75వ జన్మదినోత్సవం అనగా డైమండ్ జూబ్లీ కొనియాడుతున్న సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు లూర్ది మేరీ, కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవలు, మనవరాండ్లు. మోలా జార్జ్ గారు 75వ జన్మదినోత్సవం డైమండ్ జూబ్లీ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వీరి ఉద్దేశములతో మనందరి ఉద్దేశములను కూడా యేసు కరుణ కిరణాల క్రింద అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. తండ్రి వైపు చూస్తూ అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవుని ప్రేమ అది ఎన్నడూ మరువనిది, మారిపోనిది, ఎల్లప్పుడూ నిరంతరం ఒకే రీతిగా ఉన్న ప్రేమ అని మలాకి 3:6 మనం చదువుతున్నాం. మలాకి చాప్టర్ 3:6 we see our God's love will never change. It remains the same in spite of our iniquities, unfaithfulness. He always faithful in his love. మలాకి 3:6. కీర్తన 27:10 కూడా ఒక్కవేళ తల్లిదండ్రులే వడనాడినా దేవుడు మనల్ని పరామర్శిస్తాడని దైవ ప్రేమను ఒక్కొక్క ప్రవక్త కీర్తనలు ఈ విధంగా మనము వింటూ ఉన్నాం. మనం బలపరచే పాట ఇది. Psalm 27:10 even if your mother and father gives you up, God will never give you up, it is written. అందుకే మనలను ఎత్తుకొని ముద్దాడి కౌగలించే దేవుడుగా మార్కు స్వార్త 10:16, హోసేయ 11:4 మనం చదువుతున్నాం. That's why we hear God is a God who lifts us up, embraces us. Mark 10:16, హోసేయ 11:4. ఆ ప్రేమను ఇంకొక పాట ద్వారా వర్ణించలేక పాడే పాట ఈ పాట పాడుదాం. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక వ్యక్తి ఇలా, నేను కాళ్ళు జారి పడిపోతున్నాను అని నీతో చెప్పిన వెంటనే నీ ప్రేమ నన్ను రక్షించనని కీర్తనగారు 94వ కీర్తన 18వ వచనంలో మనము ఇలా వింటున్నాం. Psalm 94 verse 18, when I said, Lord, I am about to stumble and fall, immediately your love said, I will save you and redeem you. That's the love of God. 94వ కీర్తన 14వ వచనంలో, ప్రభు తన జనులను చేయి విడువడు, తాను ఎన్నుకొన్న ప్రజలను పరిత్యజింపడు. Psalm 94 verse 14, the Lord will never leave forsake his own people. The one who chose us will never leave us. Such a beautiful promise of God about love. పాడుదాం, దేవుని ప్రేమను కొనియాడుదాం. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే చుట్టుకున్న ప్రేమ, తన కృపతో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. భక్తితో మన చెయ్యి పట్టుకొని లేపుతున్న దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మాతృగర్భంలో రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీ పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని, ప్రవక్తగా నేను నియమించితినని. దేవుడు ఎంతగా మనం పుట్టక మునుపే ఎవరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా దేవుడు రాసి పెట్టాడు. దానికి పేరే ప్రేమ. ప్రతి ఒక్కరూ, కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఎవ్రీబడి గాడ్ నోస్ వెన్ దే విల్ బి బార్న్, వాట్ దే విల్ డూ, ఎవ్రీథింగ్. జెరమయా 1:5 డిస్క్రైబ్స్ హిస్ లవ్ లైక్ దాట్. అలాగే యెషయా 49:16లో మన పేర్లన్నీ ఆయన అరచేతిలో రాసుకుంటాడంట. మన చేయి చూస్తే ఇంతే ఉంది, కానీ ఆయన అరచేతిలో అందరి పేర్లు ఉన్నదంటే ఒకసారి ఆలోచించుకోండి ఎట్లా ఉంటుంది. దానికి పేరే అతిశయం.
How can a palm of the hand God can write all the names of the people? That is miracle. We can't understand. మన చిన్న మనసు దాన్ని అర్థం చేసుకోవాలి. యెషయా 49:16 అలా చెప్తుంది. దానిని వివరించలేక పాడే ప్రేమ పాట ఇది, పాడదాం. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. తన చేతుల్లో చిక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. తన చేతుల్లో చిక్కుకున్న ప్రేమ, విరలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది యేసుని ప్రేమ. ఇంత జాగ్రత్తగా మన గురించి ఆలోచించే దేవుని వైపు చూస్తూ భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడే మనము పాడాం, ఎద లోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ అని. దేవుని హృదయం తెరవబడి ఉంది కావున లోపలికి వెళ్ళి మనం భద్రంగా ఉండగలుగుతామని అర్థం. బాంబ్స్ వేసినప్పుడు ఈ రోజుల్లో నేను చూస్తున్నాను, కింద అండర్ గ్రౌండ్లో వాళ్ళు సేఫ్టీ ప్లేస్కి వెళ్ళిపోతున్నారు భద్రంగా ఉండటానికి. కానీ అవన్నీ కూడా కొన్నిసార్లు కాపాడలే, కింద ఉన్న వ్యక్తిని కూడా చంపేశారు. కానీ మన యేసు ప్రభు హృదయం లోపల మనం ఉంటే మనకెప్పుడు క్షేమమే, భద్రతే. అలాగే ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణంలో ఉన్నాయో వాళ్ళందరూ దేవుని హృదయం లోపలికి వచ్చి ప్రేమను నేర్చుకొని అన్ని దేశములు ప్రేమను పంచుకునే దేశముగా మారాలని మనతో పాటు ప్రపంచ దేశములన్నింటినీ మానవాళ్ళందరినీ అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఉంచుచున్నాను.
ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును తెలుగు వడకాలలో పాల్గొన్న అందరినీ మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. యెషయా 54వ అధ్యాయం 10వ వచనంలో పర్వతములు గతించిపోవచ్చునుగాక, కొండలు చలించినా చలింపకుంచునుగాక, కానీ నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు. ఎంత దేవుడు ఎట్లయినా మనం అర్థం చేసుకోవాలని పర్వతం కదిలించిన ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పి మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. God is showing us how much He loves us. Even if mountains depart, hills be removed, my steadfast love will not leave you. Isaiah 54:10. ఇంత గొప్ప ప్రేమను ఎవర్లాస్టింగ్ లవ్ అంటారు. నిత్యంగా మనల్ని ప్రేమిస్తున్నటువంటి ఇన్ఫినిట్ మర్సీ షాల్ వి సెలబ్రేట్ బై సింగింగ్ దిస్ హిమ్. పాడుదాం. పర్వతం గతించిన గాని గతింపని ప్రేమ, తిప్పలు చలించిన గాని చలించని ప్రేమ. అనుదినం నన్ను ఆదుకొని ప్రేమ, ఎడబాయని యేసు ప్రభుని ప్రేమ. అనుదినం నన్ను ఆదుకొని ప్రేమ, ఎడబాయని యేసు ప్రభుని ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. అటువంటి ప్రేమమైన యేసులో వైపు చూస్తూ భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో ప్రతిరోజు 40 రోజులు మీ విన్నపాలను చేతులెత్తి ప్రభువునికి అర్పిస్తున్న సమయం ఇది. ఎవ్రీడే 5th decade యు ఆర్ ఆఫరింగ్ యువర్ ఇంటెన్షన్స్ టు గాడ్ అండ్ ప్రేయింగ్. దేవా, వా బిడ్డలు చేతులెత్తి ఏ విన్నపాలు మీ చేతులు పెడుతున్నారో, నీ గాయపడిన రక్తం కారుతున్నటువంటి ఓ ప్రభువా, దీవించే స్వస్థపరిచే హస్తమును దాని మీద ఉంచి, ప్రభువా, వాడు రాసి ఇచ్చిన ప్రతిదీ నీవు చదవటానికి అక్కరలేదు, ఎందుకంటే అన్నీ నీకు తెలుసు. మేము అడుగక మునిపే దాన్ని ఎరిగిన దేవుడిని రాయబడి ఉన్నది. ఓ గాడ్, యూ డోంట్ నీడ్ టు రీడ్, బట్ యూ నో బిఫోర్ వీ ఆస్క్ వాట్ వీ ఆస్క్ అండ్ యూ ఆన్సర్ సెట్స్ యువర్ నేమ్. ప్లీజ్ బ్లెస్ దమ్. ఈరోజు ఈ విన్నపాన్ని ఆలకించి 40 రోజులు కంటిన్యూస్గా ఫాదర్ గారు 5వ గుర్తులు చేసిన ప్రార్థన మా ఇంటిలో ఫలించిందని అందరూ సాక్ష్యం చెప్పే దినములను అందరి ఇళ్లలో మహిమ కోసం దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే శ్రీకాకుళం వీరఘట్టంలో పాల్గొన్నటువంటి బిడ్డలు రాసిచ్చిన విన్నపాలు, అక్కడ చెప్పిన విన్నపాలు, అలాగే రుద్ర సముద్రం పేద బిడ్డలు నివసించే ఆ ప్రాంతంలో ఎంతమంది కొండ మీద దేవుని వాక్యాన్ని విన్నారు నేను రోజు వరకు వాళ్ళను, తర్వాత పాటిబండ్లలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటినీ దేవుడు ఆశీర్వదించమని, అలాగే ఇక్కడ తెలుగు ఉడకానికి వచ్చినటువంటి బిడ్డలు ఏ ఉద్దేశం కోసం వచ్చి వెళ్ళారో ఆ ఉద్దేశం నెరవేరాలని, సోమవారం సాయంత్రం నుంచి మళ్ళా 3వ ఉడకం తెలుగు ఉడకంలో పాల్గొనబోతున్నటువంటి బిడ్డలందరిపై దేవుని యొక్క ఆశీస్సులను కురిపించాలని, ఆ ఉడకం అయిపోయిన మరునాడు అనగా 28వ తారీఖున ఫాతిమాపూర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతున్నటువంటి ఒకరోజు ఆ ప్రోగ్రాంని దేవుడు ఆశీర్వించమని, ఈ ప్రయాణములు చాలా ఈ ఎండలో దయచేసి ప్రార్థించండి. రోజు చేసిన ప్రార్థనతో ఇక ప్రయాణములలో కూడా తోడుగా ఉండమని అందరి కోసం ప్రార్థించండి. క్లైమేట్స్ అన్నీ కూడా దేవుడు తన ఆధీనంలో తీసుకురావాలని, చాలా ప్రోగ్రామ్స్ రాబోయే నెలలలో ఈ సెంటర్లో ఉన్నాయి, అవన్నింటిని దేవుడు ఆధీనంలో ఉంచుకోవాలని, కొన్ని వ్యక్తిగత కొన్ని విన్నపాలు ఉంటాయి, అవన్నిటినీ దేవుడు తన చిత్తమును భవిష్యత్తులో అందరి జీవితంలో దేవుడు నెరవేర్చమని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దేవుడు దెబ్బలను పొంది స్వస్థపరిచాడు, రక్తముతో రక్షించాడు, రెక్కల క్రింద దాచి ఉంచాడు, కనురెప్పల వలె కాపాడాడు. ఇవన్నీ యెషయా 53:5 ప్రకారం 91వ కీర్తన ప్రకారం పాడి ముగిస్తాం. చిన్న ప్రార్థన. దీనితో మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగించబోతున్న దయగల తండ్రి, నీకు స్తోత్రం. ప్రజలు ఎవరికి చెప్పలేక బాధపడుతున్న ప్రజలను చూపిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రం. వాళ్ళ మనసులో హృదయంలో ఉన్న బాధతో చచ్చిపోవాలి అని నిర్ణయం చేసుకుంటున్నటువంటి 2 ఉన్నారు. వాళ్ళను ప్రభువా ఎన్ అనే ఆల్ఫాబెట్లో ప్రారంభమయ్యే ఒక స్త్రీని చూపిస్తున్నావు, పేరు కూడా చెప్పావు, కానీ ఎన్ను అని చెప్పమంటున్నావు తండ్రి. ఆ బిడ్డను ఆశీర్వదించి ఆ బిడ్డ దానికి వెళ్లకుండా నీవే ఓదార్చి ప్రార్థన ద్వారా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. కాలు చేతులను బంధించి సైతానుడు చాలా మందిని పట్టి పీడిస్తున్నారు, ఆ బంధకాలు తెగిపోవాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంతాన భాగ్యం లేకుండా అనేక మందిని సైతాను కట్టివేసి ఉన్నాడు, కట్లన్నీ ఈరోజు విప్పబడినగా. జాబు లేనివారు, జాబు ఉన్న ప్రమోషన్ లేనివారు, అప్పు సమస్యలు తీరుకోకున్నవారు, ఇల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నవారు, లోన్ కట్టలేని పరిస్థితిలో ఉన్నవారు అందరిపై కనికరించి దీవించమని చివరి పాట, చివరి ఆశీర్వాదం పాడుదాం. పొందిన దెబ్బల చేత స్వస్థపరచే ప్రేమ, చిందిన రక్తము చేత రక్షించే ప్రేమ. పొందిన దెబ్బల చేత స్వస్థపరచే ప్రేమ, చిందిన రక్తము చేత రక్షించే ప్రేమ. రెక్కల క్రింద దాచి ఉంచే ప్రేమ, కనురెప్పల వలె కాపాడే ప్రేమ. రెక్కల క్రింద దాచి ఉంచే ప్రేమ, కనురెప్పల వలె కాపాడే ప్రేమ. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది ప్రేమ, యేసయ్యా ప్రేమ. ప్రేమ యేసయ్యా నీ ప్రేమ. చివరి ఆశీర్వాదంకు ముందు
చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రత్యేక ఉడకములలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శ్రీకాకుళం మరియు ప్రత్యేక నెల్లూరు మేత్రాశ్రమంలో పేద బిడ్డల మధ్యలో చేసిన ప్రసంగం మధ్యలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సోమవారం నుండి ప్రారంభమయ్యే చివరి తపస్సుగా ఉడకానికి వస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షా శిలువ ధరించిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల భవిష్యత్తు గురించి బాధపడుతున్న తల్లిదండ్రుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మందులు లేని వ్యాధులతో బాధపడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం నియమించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రామిస్ కార్డ్ క్యాలెండర్ ద్వారా అద్భుతాల కోసం వేచిన ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు యేసుతో 40 రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్న అందరి మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి ఆయన ప్రేమలో మిమ్మల్ని దాచి ఉంచి మీరు కోరుకున్న దానికన్నా మిమ్మల్ని దీవించి మహిమ పరిచే దినములను దయచేయునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you. May His love cover you multiply. All that sin be right now blotted out and be blessed. In Jesus' name we pray. మారనిది మరువనిది బీడనిది ఎడబాయనిది యేసుని ప్రేమ.